ఛార్జీలా ఏమోనండి మరి బాగానే వస్తున్నాయండి, బిల్లులు బాగా వస్తున్నాయి, తగ్గించలేదండి. వస్తున్నాయండి. మా అపార్ట్మెంట్ అండి, అపార్ట్మెంట్ 3,000 వచ్చే వాళ్ళకి 5,000 అలా వస్తున్నాయి. నిత్యావసర సరుకులు కరెంట్ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు తగ్గలేదండి. ఇంకా నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోయినాయండి కదా. అంటే మొన్నటిదాకా నూనె ప్యాకెట్ 100 రూపాయలకి వచ్చేది, ఇప్పుడు 160 రూపాయలు అలాగ పెరిగినాయండి. అన్ని ఇయ్యం మూటలు మొన్నటిదాకా 1,100కి వచ్చేది. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పారు కదా. ఇంకేమి లేవండి, ఇంకేమి రాలేదండి. పింఛన్ పెట్టుకోవడానికి కూడా లేదు. పింఛన్ ఇంకా టైం ఉంది, 9 నెలలు పెట్టుకోలేదండి. ఇంకా అసలు పెట్టుకోవట్లేదండి. సచివాలయంలోకి వెళ్ళినా కూడా పెట్టుకోవట్లేదండి. ఎవరు పెట్టుకోవట్లేదండి. ఇంకా టైం ఉందని చెప్పి వాలంటీర్లు అడగలేదు. అడిగామండి, వాలంటీర్లు అడిగితే ఇంకా టైం ఉంది చెప్తాం. వాలంటీర్లు తీసేసామని చెప్తున్నారు. ఒక ఆయన వస్తున్నారండి, వేరే వాళ్ళు పింఛన్లు ఇస్తాకు వస్తున్నారు. ఆయన మరి టైం ఉంది చెప్తాం. సో అవి చెప్పారు కదా. ఇంకా ఏమి రాలేదండి. మరి గెలిచిన వెంటనే ఇస్తామన్నారు, మరి ఓట్లు వేస్తారు. వేసామండి, మరి రావాలి కదండి. ఇంకా టైం ఉంది అంటున్నారు. సరే, ఏరియాలో కాలువలు కానీ పారిశుద్ధ్యం ఎలా ఉంది? ఇంకా అవన్నీ నాకు తెలవండి. నేను బయటికి రానండి ఎక్కువ. అపార్ట్మెంట్ బయటికి రావండి ఎక్కువ. కరెంట్ ఛార్జీలు అయితే తగ్గియాలని చెప్తున్నారు. ఏంటండి, కరెంట్ ఛార్జీలు తగ్గియాలంటున్నారు, తగ్గట్లేదు లేదండి.